కృష్ణ మాయమైన తర్వాత మూసలూరి గ్రామం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సాయంత్రం 5:30కే ఇళ్ళు మూసేస్తారు. గ్రామస్తులు చెబుతారు, ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు అని. కొన్ని రోజుల తరువాత లక్ష్మి అనే సోషల్ వర్కర్ వచ్చింది. గ్రామాల్లో కనిపించని కేసులపై పరిశోధన చేస్తుంది. కృష్ణ మాయమైన కేసు గురించి ఆమె మూసలూరికి వచ్చింది. గ్రామ పెద్దలు ఆమెను వారించారు. అమ్మా, ఇక్కడ రాత్రి ఉండొద్దు అని. లక్ష్మి వినలేదు. సాయంత్రం 4:45 లక్ష్మి చెరువు దగ్గరికి వెళ్ళింది. నీళ్లలో ఒక ప్రతిబింబం. ఆమె ముఖం కాదు, వేరే ఆడది ముఖం. నీళ్లలో నుంచి ఒక స్వరం, నన్ను మర్చిపోలేదు కదా. లక్ష్మి వెనక్కి తగ్గింది. లక్ష్మికి ఒక నిజం గుర్తుకు వచ్చింది. ఆ ఆడదిని చంపిన రోజు. గ్రామస్తులంతా చూశారు, కాని ఎవ్వరూ ఆపలేదు. వాళ్ల నిశ్శబ్దమే ఆమెను రాక్షసిగా మార్చింది. ఆని సాయంత్రం 6 అయ్యింది. ఒక్కసారిగా గ్రామంలో దీపాలు ఆఫ్ అయ్యాయి. ఇళ్ల గోడల మీద తడి చేతుల ముద్రలు, తలుపుల దగ్గర నీళ్ల చుక్కలు. ఆమె తిరుగుతోంది. లక్ష్మి ఇంట్లో ఒక ఫోటో కనిపించింది. అది కృష్ణ ఫోటో. ఆ ఫోటో వెనుక రాసి ఉంది, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అని. అప్పుడే వెనుక నుంచి కృష్ణా స్వరం, లక్ష్మి, బయటకి రా. కాని ఆ గొంతు మనిషిది కాదు. అర్ధరాత్రి 3 గంటలకు చెరువు నిండిపోయింది. నీరు పొంగింది. ఆమె బయటకి వచ్చింది. ఇప్పుడు ఆమె వెనుక చాలామంది. అందరూ ఈ గ్రామంలో మాయమైన వాళ్లే. వాళ్ల కళ్లన్నీ లక్ష్మిపై. ఆమె చెప్పింది, నన్ను ఆపి ఒకరైనా ఉంటే నేను శాంతిగా వెళ్లేదాన్ని. ఇప్పుడు మీ ఊరే నా శరీరం. ఉదయం సూర్యోదయం అయ్యింది. మూసలూరి గ్రామ మ్యాప్లో లేదు. ఆ చోట ఒక పెద్ద చెరువు మాత్రమే ఉంది. నీళ్ల మీద ఒక రాత ఉంది. నిశ్శబ్దం కూడా ఒక నేరం.